హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నవీన్ కుమార్. చాలామంది అయితే మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా, ఎవరైతే ఉన్నారో టీజీ డీసెట్ సంబంధించి వాళ్ళు సెకండ్ ఫేజ్ సంబంధించి చాలా అప్డేట్స్ గురించి అయితే అడుగుతున్నారు అనమాట. ఎప్పుడు వస్తుంది సెకండ్ ఫేజ్, స్టార్ట్ అయింది అసలు ఎప్పుడు డేటు, ఇక్కడ నుంచి ఎప్పటి వరకు స్టార్ట్ చేయొచ్చు, ఇంకెవరెవరు అప్లై చేసుకోవచ్చు అనే విషయం గురించి చాలామంది అయితే రీసెంట్గా అడుగుతున్నారు. దానికి సంబంధించిన ప్రెస్ నోట్ అయితే రావడం జరిగింది. అందరికీ ఇప్పుడు క్లారిటీ అయ్యే ఒక ఇన్ఫర్మేషన్ వీడియో అనమాట. వీడియోని లాస్ట్ వరకు చూడండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎవరికైనా ఉంటే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు వెబ్సైట్ లోపల ఈ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన ప్రెస్ నోట్ సంబంధించి ఇన్ఫర్మేషన్ క్లారిటీగా మీకు చెప్తాను. ఎవరెవరికి ఏంటి అసలు అనేది మొత్తం చెప్తాను. అడుగుతున్నటువంటి డౌట్ ఏంటంటే సెకండ్ ఫేజ్ ఎప్పటి నుంచి అవుతానా అని చాలా మంది అయితే అడుగుతున్నారు అనమాట. సెకండ్ ఫేజ్ సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగింది. అదేవిధంగా ఇంతవరకు ఎవరైనా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోకపోతే వాళ్ళు సెకండ్ ఫేజ్లో సీట్లు పెట్టుకోవడానికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవడానికి కూడా అవకాశం అయితే ఇచ్చింది మనకు వెబ్సైట్ వాళ్ళు. కాబట్టి ఇంకా ఎవరైనా జాయిన్ అయిద్దాం అనుకుంటే వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా చేసుకోండి. చాలా మంది అయితే అడిగారు నన్ను, ఒక 10 మెంబర్స్ వరకు అయితే కామెంట్స్ లోపల అడిగారు అనమాట. ఇంకా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అవకాశం ఉందా అన్న అంటని. ఇప్పుడైతే మనకు అవకాశం అయితే ఇచ్చారనమాట. సెకండ్ ఫేజ్కి మీరు సీట్లు ఆప్షన్స్ పెట్టుకోవడానికి మనకైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత వెబ్ ఆప్షన్స్ లోపల మీరు సెకండ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయడానికి మనకైతే వెబ్సైట్ వాళ్ళు అవకాశం ఇచ్చారు. కాబట్టి దీన్ని ఖచ్చితంగా యూజ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ చాలా మందికి అయితే ఈ వీడియోని అయితే షేర్ చేసేయండి. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ప్రెస్ నోట్లో చూడండి, మనకి ఇక్కడ ప్రెస్ నోట్లో ఇచ్చారనమాట. ఆల్ ది క్యాండిడేట్స్ హూ హ్యావ్ సెక్యూర్డ్ ఇన్ ర్యాంక్ DSET 2024 అండ్ ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ ఎక్సీడ్ వెబ్ ఆప్షన్స్ ఫర్ అడ్మిషన్ ఇంటూ 2 years DED అండ్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ అండ్ DSPED డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే సెకండ్ ఫేజ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. ఇది ప్రెస్ నోట్ అనేది సెకండ్ ఫేజ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇందులో మరియు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇంతవరకు ఎవరైనా చేసుకోకపోతే వాళ్ళకు కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. చాలా చాలా గ్రేట్ అనమాట. చాలా గుడ్ న్యూస్ అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి, నేను మెన్షన్ చేస్తాను. ఇంతవరకు ఎవరైతే ఇంకా ఫస్ట్ ఫేజ్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోలేక పార్టిసిపేట్ చేయలేకపోయారు కదా, వాళ్ళకు సెకండ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయడానికి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే మనకు 5 డిసెంబర్ రోజు అయితే మనకు ఇవ్వడం జరిగింది. 5 రోజు మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి గవర్నమెంట్ డైట్ కాలేజ్, అంటే మీ డిస్టిక్లో ఉన్నటువంటి గవర్నమెంట్ డైట్ కాలేజ్కి వెళ్ళి మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోండి. ఇంకా ఎవరైతే చేసుకోలేరు వాళ్ళు ఫస్ట్ ఫేజ్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి అవసరం లేదు, సెకండ్ ఫేజ్ కోసం రెడీగా చూస్తున్నటువంటి వాళ్ళకి అవసరం లేదు. కానీ మొత్తంగా ఈ అకాడమిక్ ఇయర్కి సర్టిఫికేట్ ఎగ్జామ్ రాసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకుని వాళ్ళు మాత్రమే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు చేసుకోండి. తర్వాత చూసుకున్నట్లయితే మనకు సెకండ్ ఫేజ్ సంబంధించిన అప్డేట్ అయితే అడుగుతుంది కదా చాలా మంది. ఇక్కడ చూడండి, మరి జాగ్రత్తగా చూడండి. మనకు సెకండ్ ఫేజ్కి సంబంధించిన అప్డేషన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఫేజ్లో ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళు సెకండ్ ఫేజ్లో మళ్ళీ పార్టిసిపేట్ చేయొచ్చు. మీ కాలేజ్ నచ్చకపోతే అది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 07 అంటే December 7 నుంచి December 9 వరకు మనము సెకండ్ ఫేజ్ సంబంధించిన రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. సెకండ్ ఫేజ్ వరకు మనకు ఎవరు పెట్టుకోవాలంటే ఫస్ట్ ఫేజ్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు పెట్టుకోవచ్చు. సెకండ్ ఫేజ్లో ఖచ్చితంగా కొత్తగా ఫ్రెషర్గా రిజిస్టర్ చేసే వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు. ఫస్ట్ ఫేజ్లో మీకు సీట్ రాని వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు. ఎవరైనా సెకండ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. మీకు ఫస్ట్ ఫేజ్లో ఒక కాలేజ్ వచ్చింది కదా, ఇంకో కాలేజ్కి వెళ్దాం అనుకుంటారు కదా, వాళ్ళు స్లైడింగ్ వాళ్ళు కూడా ఫస్ట్ ఫేజ్ వచ్చి సెకండ్ ఫేజ్లో మళ్ళీ కొత్త కాలేజ్కి వెళ్దాం అనుకునే వాళ్ళు కూడా సెకండ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు పార్టిసిపేట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ కోసం ఫస్ట్ ఫేజ్ వాళ్ళు కానీ సెకండ్ ఫేజ్ వాళ్ళు కానీ కొత్తగా వాళ్ళు కానీ ఎవరైనా సెకండ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకు 13 రోజు మనకు సీట్స్ అలాట్మెంట్ కావడం జరుగుతుంది అనమాట. మెరిట్ బేస్గా ఇక్కడ ఇచ్చారు చూడండి, థర్డ్ వన్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ టు ద క్యాండిడేట్స్ బేస్డ్ ఆన్ ద మెరిట్ ఆర్డర్. అంటే మెరిట్ ఆధారంగా రూల్స్ రిజర్వేషన్ ప్రకారంగా 13 రోజు మనకు సీట్స్ అలాట్మెంట్ చేయడం అయితే జరుగుతుంది వెబ్సైట్ లోపల. తర్వాత చూసుకున్నట్లయితే మనకు రిపోర్టింగ్ వచ్చేసరికి క్యాండిడేట్స్ ఎవరైతే సీట్లు వచ్చాయో సెకండ్ ఫేజ్లో, అంటే ఫస్ట్ ఫేజ్లో వచ్చిన వాళ్ళు సెకండ్ ఫేజ్ కోసం వెళ్ళి ఇంకో కాలేజ్ వచ్చిందనుకో వాళ్ళు, లేకపోతే కొత్తగా సెకండ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు అయినా కానీ ఎవరైనా సరే మనకు 13 నుంచి 17 వరకు అంటే ఇక్కడ ఇచ్చే చూడండి రిపోర్టింగ్ అనమాట. మనం 13 నుంచి 17 వరకు పేమెంట్ మనకు సంబంధించిన వచ్చిన సీట్లో పేమెంట్ పే చేసి మనం జాయిన్ కావడానికి అవకాశం ఉంటుంది 13 నుంచి 17 వరకు. చాలామంది అడుగుతున్నటువంటి విషయం ఏంటంటే 13 రోజు మనకు సీట్ అసైన్మెంట్ వస్తాయి కదా, మేము ఎప్పటి నుంచి ఎప్పటి వరకు రిపోర్టింగ్ చేయాలని చాలామంది అడుగుతారు. కాబట్టి ఇక్కడ చూసుకోండి, జాగ్రత్తగా మనకు మెన్షన్ చేశారనమాట. 13 నుంచి 17 వరకు, December 13 నుంచి 17 వరకు అయితే మనం రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది మీకు వచ్చిన కాలేజ్ నుంచి. సెకండ్ ఫేజ్ సంబంధించి రిపోర్టింగ్ అయిపోయిన తర్వాత మనకు సెకండ్ ఫేజ్ ఓన్లీ సెకండ్ ఫేజ్ వాళ్ళు మాత్రమే స్లైడింగ్ చేసుకోవడానికి మనకు 18 రోజు అయితే ఇవ్వడం జరిగింది అనమాట. 18 రోజు రిపోర్టింగ్ చేయొచ్చు. ఫస్ట్ ఫేజ్లో సెకండ్ ఫేజ్ వాళ్ళందరూ స్లైడింగ్ చేసుకుని ఉంటారు, వాళ్ళు 13 నుంచి 17 వరకు రిపోర్టింగ్ చేసే ఉంటారు. కానీ ఓన్లీ సెకండ్ ఫేజ్ వాళ్ళు ఉంటారు కదా, సెకండ్ ఫేజ్ వాళ్ళు ఎవరైనా సరే సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చిన తర్వాత అది స్లైడింగ్ చేసుకుందామని అనుకుంటారు. కాబట్టి మనకి 18 రోజు అయితే స్లైడింగ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చారనమాట. తర్వాత చూసుకున్నట్లయితే మనకు సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ స్లైడింగ్ చేసుకున్న వాళ్ళు అందరూ వాళ్ళ 13 రోజు మిస్ అయినా కూడా మనకి 18 నుంచి 21 వరకు అయితే మనము రిపోర్టింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా సెకండ్ ఫేజ్లో సీట్ అయితే వస్తుంది కదా, ఎవరికైతే సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చినప్పుడు మనం 13 రోజు అయితే 13
13 నుంచి 17 వరకు మనకు వచ్చినటువంటి అమౌంట్ పే చేయాలి ఫస్ట్ అయితే ఖచ్చితంగా. మీకు సీట్ కన్ఫర్మ్ కావాలంటే మీకు ఆన్లైన్లో సీట్ వచ్చిన తర్వాత మీకు ఇంత అమౌంట్ అని కొందరికి ఉంటుంది, కొందరికి 100 వస్తుంది, కొందరికి తక్కువ వస్తుంది, కొందరికి యావరేజ్గా 3000 బిలో కూడా వస్తుంది. కొందరికి ఇన్కమ్ తక్కువగా ఉందనుకోండి వాళ్ళకి తక్కువ అమౌంట్ వస్తుంది. ఇన్కమ్ ఎక్కువగా ఉందనుకోండి, మీకు లోయర్ ఇన్కమ్ హయ్యర్ ఇన్కమ్ వచ్చిన వాళ్ళు తక్కువగా పే చేయాల్సి ఉంటుంది, హయ్యర్ ఇన్కమ్ వచ్చిన వాళ్ళు ఎక్కువగా పే చేయాల్సి ఉంటుంది. కాబట్టి మనకు 13 నుంచి 17 వరకు అయితే అందరు రిపోర్టింగ్ అలాట్మెంట్ ఆర్డర్ వస్తుంది కదా మీకు, దాన్ని మీకు వచ్చినటువంటి అమౌంట్ పే చేసి అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకొని అప్పుడు రిపోర్టింగ్ చేసేయండి. తర్వాత మీకు ఎవరైతే సెకండ్ ఫేజ్ వాళ్ళు ఉంటారు కదా, స్లైడింగ్ పెట్టుకుంటారు మీరు, అంటే ఒక కాలేజ్ నుంచి ఇంకో కాలేజ్కి లేకపోతే ఒక సీట్ నుంచి ఇంకొక గ్రూప్కి స్లైడింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఆ జరిగే క్రమం లోపల మీరు 18 రోజు స్లైడింగ్ చేసుకుంటారు. తర్వాత 18 నుంచి 21 వరకు అందరూ రిపోర్టింగ్ చేయాల్సి అయితే ఉంటుంది అనమాట. మనకు రిపోర్టింగ్ చేయడానికి డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి, ఆల్రెడీ మన ఛానల్లో వీడియో చేసాము, మళ్ళీ కూడా రిపోర్టింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ కూడా వీడియోలు చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవుతుంటే మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా వస్తుంది, ఎక్కడ మిస్ కావాల్సిన అవకాశం అయితే ఉండదు. ఈ విషయం అంతా మీకు వెబ్సైట్లో కూడా మనకు అప్డేట్ చేయడం జరిగింది, చూపిస్తాను నేను ఇప్పుడు. చూడండి, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు వెబ్సైట్లో కూడా అదే అప్డేట్ చేయడం జరిగింది. నేను ఇంతకుముందు చెప్పాను కదా, డిస్కస్ చేసుకున్న విషయాలు మాత్రం మనకైతే ఇవన్నీ చెప్పడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ చూడండి, ఇంకెవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకొని వాళ్ళకు ఆల్రెడీ మనకి ఇక్కడ ఇచ్చారనమాట చెక్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్. అంటే ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకున్నారో అక్కడ చెక్ అని సర్టిఫికేట్ వెరిఫికేషన్ పైన క్లిక్ చేస్తే మీకు మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది అనమాట. మీ మొబైల్ నెంబర్ క్లిక్ చేసి చూసుకుంటే మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయ్యిందా లేదా అనేది మనకు చూపిస్తుంది అనమాట. మనం చేసుకున్న వాళ్ళకి అవసరం లేదు, ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోలేదో వాళ్ళకి మాత్రమే ఇది ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది అనమాట. ఇక్కడ వెబ్సైట్ లోపల 7 నుంచి 9 వరకు సెకండ్ ఫేజ్కి ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఏ విధంగా వెబ్సైట్స్ పెట్టుకోవాలి, ఆల్రెడీ మన ఛానల్లో వీడియోలు చేయడం జరిగింది. కానీ ఈ సెకండ్ ఫేజ్కి సంబంధించినటువంటి వీడియోలు కూడా మన ఛానల్లో అప్డేట్ అవ్వడం జరుగుతుంది అనమాట. మీరు రెగ్యులర్గా ఫాలో అవుతున్నారని మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను అనమాట. నేను మీ నవీన్ కుమార్, సైనింగ్ అవుట్. జై హింద్.